जय राधा माधवा कुंज बिहारी जय राधा माधवा कुंज बिहारी जय गोपी जनवल्लभा गिरिवरधारी जय गोपी जनवल्लभा गिरिवरधारी यशोदनंदन व्रज जन रंजन यशोदनंदन व्रज जन रंजन यमुना तेरा वनचारी यमुना तेरा वनचारी जय राधा माधवा कुंज बिहारी जय राधा माधवा जय कुंज बिहारी जय गोपी जनवल्लभा गिरिवरधारी जय गोपी जनवल्लभा गिरिवरधारी यशोदनंदन व्रज जन रंजन यशोदनंदन व्रज जन रंजन यमुना तेरा वनचारी यमुना तेरा वनचारी जय राधा माधवा कुंज बिहारी 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 जय गौरानिताय 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 जय जगन्नाथ जय जगन्नाथ जय बलदेवा जय सुभद्रा माये जय जगन्नाथ जय जगन्नाथ जय बलदेवा जय सुभद्रामणि जगन्नाथ स्वामी नयन पथगामी नयन पथगामी बाबा तुझे जगन्नाथ स्वामी नयन पथगामी नयन पथगामी भवा तुम्हें जय जगन्नाथ जय जगन्नाथ जय बलदेवा जय सुभद्रा जय जगन्नाथ जय जगन्नाथ जय बलदेवा जय सुभद्रा जय प्रभुपाद जय प्रभुपाद जय प्रभुपाद जय श्रील प्रभुपाद जय प्रभुपाद जय प्रभुपाद जय प्रभुपाद जय जय प्रभुपाद जय जय प्रभुपाद 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 जय प्रभुपाद 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 जय जय प्रभुपाद नित्य गौर हरि 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 बोल हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि 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 बोल
సంకీర్తనకి జై యుగ అవతారి గౌరంగ మహాప్రభుకి జై జగద్గురు శ్రీల ప్రభుపాద మహారాజ్కి జై శ్రీమద్ భగవద్గీతకి జై జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణికి జై గణేష్ జీ महाराज की జై समवेत गौर भक्तवृंद జై नेताय गौर प्रेमानंद హరి హరి ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। అందరూ నాతో పాటు చేతులు ఎత్తి ఒకసారి ఈ మహామంత్రాన్ని జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే రామ రామ హరే హరే ఒకసారి గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే రామ రామ హరే హరే మేము చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ కరోనాకి ముందు అంటే ప్రతి సంవత్సరం ఈ వినాయక ఉత్సవాల్లో ఒకరోజు వస్తూ ఉండేవాళ్ళం మేము. ఇక్కడికి వస్తున్నప్పుడు మేము గమనిస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో ఈ 5-6 సంవత్సరాల కాలంలో ఆయన చెప్తున్నారు ఇక్కడ మీరు ఈ మాట ఇక్కడ వినాయకుడికి టెంపరీ ఒక మందిరమే కట్టేసాం సార్ ఇక్కడ జనాలందరికీ ఆ ఫీలింగ్ రావడానికి. అంటే అప్పుడు నేను చేసిన మాకు కూడా ఈ మధ్యకాలంలో ఈ 6 ఏళ్ళలో ఇస్కాన్ టెంపుల్ కూడా ఆయన మొదటిసారి విన్నాను. ఆయన మా ఈ బస్ స్టాండ్ పెట్రోల్ బంక్ ఎదురుకుండా కాపు వీధిలో సూళ్ళు మా ప్రాపర్టీ ఒక ఆయన లాయర్ శ్రీనివాస రెడ్డి గారని ఆయన మాకు 90 లక్షలు ఇవ్వేటువంటి ప్రాపర్టీ ఒకటి పెద్ద ప్లాట్ ఒకటి డొనేట్ చేశారు. మేము దాన్ని ప్రస్తుతానికి ఒక అంతస్తు ఒక మందిరం హాలు కిచెను 2-3 మందిరం చూసుకునే వాళ్ళు ఉండడానికి ఆ పైన కూడా మెల్లిగా డెవలప్ చేస్తాం. ఈరోజుకి నేను వస్తూ మీతో భగవద్గీత నుంచి ఏం విషయాలు పంచుకుందామని ఆలోచించాను. 7వ అధ్యాయం భగవద్గీత నుంచి కొద్ది సమయం మనం మాట్లాడుకున్నాం. హిందువులుగా ఎందుకు బతకాలి, మన దేశానికి వచ్చినటువంటి ప్రమాదం హిందువులు పేరు వరకు హిందువులుగా పరిమితమవుతూ హిందువులకు ఉండాల్సిన అవగాహన, హిందువులకు ఉండాల్సినటువంటి అలవాట్లు, జీవిత విధానం అది కొరవడుతుంది. అంతేకాకుండా హిందువులు వాళ్ళు
భగవద్గీతను తెలుసుకోకుండా చాలామంది భగవద్గీత చదువుతూ ఉంటారు, కానీ ఇంపార్టెంట్ వచ్చి భగవద్గీతని అర్థం చేసుకోవడం. ఒక శ్లోకం కూడా సరిగ్గా అర్థం చేసుకున్నట్టయితే మనం మన జీవితాన్ని ఇంకో పద్ధతిలో, ఇంకో దిశలో మనం మార్చుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఏ రకంగా మీరు స్టేజ్ మీద మాతో వచ్చినటువంటి 30-40 మంది భక్తులు, వాళ్ళలో సగం మంది మీ సూళ్ళూరుపేటలో మా కేంద్రం పెట్టినప్పటి నుంచి వచ్చిపోతాం. అంటే భగవద్గీత చెప్పేవాళ్ళు ఉంటే మీకు తెలుసుకోవాలనుంటే భగవద్గీత వాట్ ఈజ్ దేర్ ఇన్ ఫర్ మీ, భగవద్గీత నా జీవిత ప్రమాణాలని ఏ విధంగా మెరుగుపరుస్తుంది, భగవద్గీత నాకు ఎలాంటి మనశ్శాంతిని ఆనందాన్ని ఇస్తుంది, భగవద్గీత నా జీవితానికి ఒక ఉద్దేశం, పర్పస్ ఆఫ్ లివింగ్. అంటే భగవద్గీతలో ఇహపరాలు రెండు కూడా, ఈ భూమి మీద ఉన్నంతకాలం మనం ఎలా చక్కటి అలవాట్లతో, చక్కటి క్రమశిక్షణతో మనం ఎఫిషియెంట్గా, కాంపిటెంట్గా మనం బతకాలంటే ప్రతి మనిషి కూడా జీవితంలో వయసుతో పాటు మనం ఆర్థికంగా కావచ్చు, మనం నైతికంగా కావచ్చు, లేదా మన హోదా కావచ్చు కదా, మన ఏదైనా ఉద్యోగాలు చేస్తే ప్రమోషన్స్ మనకి ఈ రకంగా కోరుకుంటూ ఉన్నాం. అదే మానవ జీవితంలో మనం భగవద్గీతను తెలుసుకున్నట్లయితే మనం హైయెస్ట్, మనం అత్యంత లాభాన్ని. నేను అప్పుడప్పుడు ఈ ఉదాహరణ ఇస్తూ ఉంటా. మీరు ఎప్పుడు అమెరికా గురించి విననట్లయితే, ఇఫ్ యు ఆర్ నాట్ హర్డ్ అబౌట్ ఏ ప్లేస్ కాల్డ్ యునైటెడ్ స్టేట్స్ ఆర్ జర్మనీ వాటెవర్, మీరు విననట్లయితే, అక్కడ విషయాలు తెలియనట్లయితే, ఈ భౌతిక ప్రమాణాల ఆధారంగా భారతదేశం కంటే మెరుగైనటువంటిది, అంటే అక్కడ ఉండేటువంటి వాతావరణం కానీ, అక్కడ ఉండేటువంటి జీవితం కానీ, అంటే ఇక్కడ ఉన్నట్టుగా క్రౌడ్స్ లేకుండా, ఇక్కడ ఉన్నట్టుగా కుళ్ళు కాలువలు లేకుండా, ఇక్కడ ఉన్నట్టుగా రోగాలు, దరిద్రం లేకుండా, న్యాచురల్లీ మనంతా వీటికి దూరంగా ఉండాలని. అమెరికా, జర్మనీ లాంటి ప్లేస్ ఉంటే అక్కడ మనం విశాలమైనటువంటి బంగ్లాల్లో మనకి హైజీన్ బాగుంటాం, న్యూట్రిషన్ బాగుంటాం, మనం సరౌండింగ్స్ కూడా బాగుంటూ ఉంటే మనం స్వర్గంలో ఉన్నాం అన్నట్టుగా. కాబట్టి ఇక్కడ మనం అమెరికా గురించి తెలుసుకోకపోతే, అమెరికాలో ఎలాంటి భౌతిక ప్రమాణంలో జీవితం ఉంటుందో మనం అక్కడికి పోవాలనే ఆలోచన మనకి రాదు. అలాగే స్వర్గాలు, వైకుంఠము, ఈ విషయాలు మనకి తెలియనట్లయితే మనం ఒక బావిలో కప్పలాగా, బస్ మనకి తెలిసిందే, యు ఆర్ వాట్ యువర్ మైండ్ ఈజ్. భగవద్గీత మనల్ని దీనంటారు శాస్త్ర చక్షుడు, శాస్త్ర దృష్టి. వీఆర్ విత్ ఎ వెరీ లిమిటెడ్ విజన్. ఇస్కాన్ స్థాపించినటువంటి భక్తి వేదాంత స్వామి ప్రభుపాద, ఆయన మీరంతా కూడా ఇస్రో, మీరంతా కూడా ప్రపంచానికి తెలిసినటువంటి ఈ ప్రదేశం ఇస్రో. ప్రాబబ్లీ మాకు తెలిసినంత వరకు మేబీ దిస్ ఇస్ ది మోస్ట్ లీడింగ్ స్పేస్ ఆర్గనైజేషన్
ఈవెన్ ఇన్ ది వరల్డ్, సో అకార్డింగ్ టు ది రిపోర్ట్స్. గ్రేట్. అది కూడా శ్రీహరికోట. మీకు తెలుసో తెలియకో మీరు శ్రీహరికోట అంటారు. వెరీ గుడ్. ప్రపంచం చేత అనిపిస్తున్నారు. మీరు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఎప్పుడు మీ మనసులో మనం శ్రీహరికోట వాస్తవ్యం. ఇట్స్ గ్రేట్ థింగ్. ఇక్కడ శ్రీహరికోట ఉంటుంది, మీకు తెలియడం కూడా ఇంకో శ్రీహరికోట. అది పరవ్యోమం అంటారు, స్పిరిచువల్ వరల్డ్, ఆధ్యాత్మిక జగత్తు. దట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ప్లేస్. కానీ విషయం వచ్చి మీరు చేసేటువంటి ర్యాకెట్స్, శాటిలైట్స్, వీటి ద్వారా మీరు ఆ వైకుంఠం ద్వారా పోలేరు. మీరు నారాయణుడు లక్ష్మీదేవి వైకుంఠంలో భగవంతుడు ఆ రూపంలో ఉంటాడు, గోలోకంలో భగవంతుడు ఈ రూపంలో ఉంటాడు. మనం లోతుగా విషయాలు చదువుతుంటే బ్రహ్మ సంహితలో ఒక శ్లోకం ఉంది. పంతస్తు కోటి శతవత్సర సంప్రగమ్యం వాయోరథాపి మనసో మునిపుంగవానం సోప్యస్య ప్రపద చిన్న అవిచింత తత్వే గోవిందమాది పురుషం తమాం భజామి. మామూలుగా తెలియని వాళ్ళు, సెంటిమెంటల్గా ఉండేవాళ్ళు, సింపుల్ ఇట్లాంటి వాళ్ళు భజన దేవుడు అంటూ ఉంటారని అనుకుంటూ ఉంటారు. కానీ భగవద్గీత లేదా శాస్త్రాలు మన పెద్ద పెద్ద ఆచార్యులు, ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, వాళ్ళు చెప్పేది మనం భగవద్గీతని సిస్టమేటిక్గా అధ్యయనం చేసినట్లయితే, అంటే గురువు ద్వారా మనం భగవద్గీతని మనం వినడం ప్రారంభిస్తే మనకి తెలుస్తుంది భగవద్గీత ఇదే స్పిరిచువల్ సైన్స్. ఇదేదో డాగ్మా కాదు, ఇదేదో సెంటిమెంట్ కాదు, ఇది ఫెనాటిసిజం కాదు, ఇట్స్ సైన్స్. ఆయన భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఆ విధంగా ప్రజెంట్ చేశారు కాబట్టి ప్రపంచం అంతా కూడా వాళ్ళు భగవద్గీతని అంగీకరించారు. సో ఇస్కాన్ పుస్తకాలు అన్ని భాషల్లో ఉన్నాయి, ప్రపంచంలో అన్ని భాషల్లో, ప్రపంచంలో అన్ని దేశాల్లో. వాళ్ళేం చెప్పరు, నేను ఐ బికమ్ కన్వర్టెడ్ టు హిందూయిజం, నేను క్రిస్టియన్ మతం నుంచి హిందూ మతం పుచ్చుకున్నాను, లేదా నేను ఈ పాశ్చాత్య జీవిత విధానం నుంచి నేను భారతీయ జీవిత విధానం. వాళ్ళు మీరు ఇస్కాన్ భక్తులతో మాట్లాడినట్టయితే తెలుస్తుంది మేము మనస్సు ఎలా ఎదుగుతుంది, ఆత్మ అనుభూతిని ఎలా పొందాలా, భగవంతుడిని సందేహరహితంగా డౌట్లెస్లీ ఎలా తెలుసుకోవాలా అని ప్రిసైజ్లీ, స్పెసిఫికల్లీ. ఉదాహరణకి ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను ప్రశ్న. ఇక్కడ మనం గణపతి స్వామి, మరి భగవద్గీత నుంచి మనం కృష్ణతత్వం, అక్కడ మనకి శివపార్వతులు, మనం ఆలోచన పరులైనట్లయితే మీరు నిజంగా చదువుకునే వాళ్ళే అండి, నిజంగా సైంటిఫిక్ థింకింగ్ ఉంటే వాట్ డూ వి మీన్ బై ఆల్ దిస్? హిందుత్వాన్ని ఎందుకు వదిలిపెడుతున్నారు? ఎవరైతే టెక్నికల్గా భగవద్గీత చదువుతున్నారో వాళ్ళు ప్రపంచంలో ఏ దేశానికి చెందినా, ఏ మతానికి చెందినా వాళ్ళు గర్వంగా వాళ్ళు భగవద్గీత పద్ధతిలో బతకడానికి వస్తున్నారు. దీన్నే ప్రభుపాద ఆయన అనేవాడు. ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు భారతీయులతో మాట్లాడేటప్పుడు మీ దృష్టికి తేడానికి, ఇంగ్లాండ్ వెళ్తే సామాన్య వ్యక్తులు ఇది క్రిస్టియన్ దేశం మీకు తెలీదా, మీరు
మీ హిందూ మూఢనమ్మకాల్ని, మీ గుడ్డి నమ్మకాల్ని మా దేశంలో మీరు చెప్పడానికి ఎందుకు వచ్చారు, ఎవరు స్వీకరిస్తారు అని ఈ స్వామీజీని అడిగారు. భక్తివేదాంత స్వామి ప్రభుపాదని అడిగితే ఆయన అన్నాడు, మీరు భారతదేశాన్ని 200 సంవత్సరాల పైచిలకు పరిపాలించారు. మీరు భారతదేశం నుంచి వ్యాపారం చేసి ఇక్కడ ఉండే సంపత్తులంతా కొలగొట్టారు. మీరు ప్రభుత్వాన్ని మీ చేతుల్లో పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి విలువైనటువంటి తెలుసు, అందరికీ తెలుసు. మోడీ గారు వెనకాల పెద్ద బంగారం నిల్వల్ని ఇంగ్లాండ్ నుంచి భారతదేశం తీసుకొచ్చారు. ఏదైతే అక్కడ పడిందో వాళ్ళకి డబ్బులు కట్టి తీసుకొచ్చారు. అంటే ఇవన్నీ వాళ్ళు ఎత్తుకుపోయినటువంటి బంగారాన్ని ఇప్పుడు కూడా అతి విలువైనటువంటి దేనైతే మనం కోహినూరు వజ్రం అంటాం, ఆ వజ్రం అంటాం, అవన్నీ కూడా బ్రిటిష్ మ్యూజియాలు విలువ కట్టలేని కోట్ల అవన్నీ అక్కడ ఉన్నాయి. ప్రభుపాదాలని అన్నీ కూడా మీరు కొల్లగొట్టి తీసుకెళ్లారు. అంతకంటే విలువైనది ఒకటి ఉంది, అది మీరు తీసుకోవడం మర్చిపోయారు, అది ఇవ్వడానికి వచ్చాను. ఈ టోళ్ళు తర్వాత మన హిందువులతో మాట్లాడితే ఆయన మీరంతా కూడా మీరు చూస్తే ఇక్కడ దీపం ఉంటుంది, దీపం వెలుగు అన్ని చోట్ల ఇస్తారు, కానీ ఇక్కడ దీపం కింద చూస్తే చీకటిగా ఉంటుంది. డార్క్ దీపం వెలుగు పడిపోతుంది, దాన్ని నీడబడి కింద డార్క్నెస్. అట్లా మనకుండేటువంటి జ్ఞానాన్ని, మనకుండేటువంటి సభ్యత సంస్కృతిని మనం లోతుగా అధ్యయనం చేయకుండా వీటిని మనం ఏదో పాతకాలం పద్ధతులు ఇట్లా అది రాగి చెంబు కావచ్చు, అది ఆవు పేడ కావచ్చు, లేదా గోమూత్రం కావచ్చు, ఎన్నపోతే మనం చెప్పులు లేకుండా నడవడం కావచ్చు, ఇవన్నీ కూడా. కానీ మనం చూసినట్లయితే వీటి వెనకాల ఏ విధంగా ఒక శాస్త్రం అనేటువంటి, ఎందుకంటే ఆ గ్రంథాలు మానవులు రచించిన గ్రంథాలు కాదు. భగవద్గీతని లేదా మన వేదాలని అపౌరుషేయాలు అంటే మానవ మాత్రం రాసినటువంటి గ్రంథాలు కాదు. భగవద్గీత స్వయంగా భగవంతుడు కదా. మీరు భగవద్గీత ఆయన చెప్పారు, చదువుతారు, ఇక్కడ చాలామంది శ్లోకాలు అధ్యాయాలు పారాయణ చేస్తారని మీరు గమనించే ఉండొచ్చు. దానిలో 4 మాట్లాడతారు భగవద్గీతలో. విదురుడు మాట్లాడతాడు, ధృతరాష్ట్రుడు మాట్లాడతారు తక్కువగా, ఎక్కువగా కృష్ణుడు అర్జునుడు మాట్లాడతారు. ఈ 4 యొక్క వార్తాలాపం భగవద్గీత. ధృతరాష్ట్ర ఉవాచ, సంజయ్ ఉవాచ, అర్జున ఉవాచ. కానీ కృష్ణుడు మాట్లాడేప్పుడు కృష్ణ ఉవాచ అన్నాడు. కృష్ణుడు మాట్లాడే శ్రీ భగవాన్ ఉవాచ అంటే మీ దృష్టికి తెస్తున్నారు. డోంట్ టేక్ కృష్ణాస్ వర్డ్ లైట్లీ, దిస్ ఈజ్ ద ఫైనల్. భగవద్గీత మనకి ఫైనల్. అది మీరు చదవక నమ్మకం కుదరకపోతే అది మీ దౌర్భాగ్యం, అది చదివి అర్థం కాకపోతే అది మన దురదృష్టం. కానీ అక్కడ శ్రీ భగవాన్ వాచ అంటే జీవితంలో ఎంతోమంది మాటలు మనం వింటూ ఉంటాం. ఎవరి మాటలు విన్నట్లయితే మీరు జీవితంలో మీరు తప్పకుండా మారగలరు కదా. మామూలుగా వ్యక్తులు మనం బ్రాండ్ చేస్తూ ఉంటాం. వీడు తాగుబోతు, వీడు మోసగాడు, వీడు సోమరిపోతు అంటే మామూలు జనాలు మారరు. ఈయన పద్ధతి, ఈయన సైంటిస్ట్, ఈయన పద్ధతి, ఈయన మోడీ గారు, ఈయన స్టైల్ ఇది అంటే మనంతా మోసలో పోసినటువంటి క్యాస్ట్ లాగా. కానీ భగవద్గీత మనకి నేర్పిస్తుంది ఎలా వ్యక్తి నిర్మాణం. వీఆర్ నాట్ కండెమ్డ్, వీఆర్ నాట్ రెస్ట్రిక్టెడ్, లిమిటెడ్. ఎనీబడి కెన్ గ్రో. జీవితంలో ఎవరైనా, ఇప్పుడు నేను 40 ఏళ్ళ నుంచి ఈ ఇస్కాన్ జీవిత విధానంలో ఉన్నా. నేను 1982లో చేరా.
2024 నేను వెనక్కి చూసినట్లయితే 40 ఏళ్ల క్రితం నా భయాలేంది, నా ఆలోచనలేంది, నా కోరికలేంది, నా అలవాట్లేంది, ఇప్పుడు చూస్తే ఎంత అదే మనకి ఎంత స్వార్థం ఉంటే, ఎంత అజ్ఞానం ఉంటే, మనకి ఎంత మనసు బలహీనంగా ఉంటే మనం జీవితాన్ని ఎంజాయ్ చేయలేము. మన జీవితానికి నిజమైనటువంటి ఆనందాన్ని మనం పొందలేము. మీ దృష్టికి తేవడానికి భగవద్గీతలో సుఖం ఆత్యంతికం యత్ బుద్ధిగ్రాహ్యామతీంద్రియం వేత్తి యత్రాన చైవాయం శతశ్చరే తత్. భగవంతుడు పరిచయం చేస్తున్నాడు. అత్యంత సుఖం 24 గంటలు అది ఎప్పుడు పెరుగుతూ ఉండేటువంటి సుఖం. అంటే మనం సంసారంలో ఎన్నో సుఖాలు చూస్తూ ఉంటాం. అదే సుఖం మళ్ళీ మళ్ళీ చూడాల్సింది మనకి బోరు కొడుతుంది, విసుగు వస్తుంది, మనకి దాని మీద మనసు పోతుంది. కానీ ఒక సుఖం ఉంది, కృష్ణుడు చెబుతున్నాడు, ఆధ్యాత్మిక సుఖం. దానికి యూ టు పే ది ప్రైస్. మనిషి ఆధ్యాత్మిక సుఖాన్ని అందుకోగలడు, పొందగలడు. కానీ దానికి మనం భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి యోగ పద్ధతి, భగవంతుడు హౌ టు గెట్ కనెక్టెడ్ టు గాడ్, ఆ పద్ధతిలో మనం పోయినట్లయితే ఇక్కడ భగవంతుడు ఎంఏ చేసిన వాడే లేదా బీటెక్ చదివినవాడు, పిహెచ్డి, ఆయన అట్లంతా చెప్పట్లా. భగవద్గీతని నువ్వు తెలుసుకోగలిగితే దాన్ని ఆచరించడం కూడా సులభమే. అది చేస్తూ ఉంటే అంటే పిహెచ్డి వాడికి సారాయి అలవాటు ఉండొచ్చు, పిహెచ్డి వాడికి డిప్రెషన్ రావచ్చు, వాడు దూకేసి ఆత్మహత్య చేసుకోవచ్చు. అప్పుడు వింటూ ఉంటాం. వాళ్ళు ఉండేది అక్కడ బాబా టాపిక్, వాడు పెద్ద పెద్ద బిల్డింగులు బాంబేలో ఆ డ్రై లైఫ్ తీసుకొచ్చి వాళ్ళ బిల్డింగ్ మీద దూకి చచ్చిపోవడం లేదా సూసైడ్ చేసుకోవడం, అంటే ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడు తాజాగా ఉండడం అట్లా, ఎప్పుడు మనం ఎదుగుతున్నటువంటి అనుభవాన్ని పొందడం అట్లా. మనం ఒంటరిగా లేము, జీవితంలో ఒంటరిగా లేము. నాతో పాటు అతి గొప్ప వ్యక్తి నాతో పాటు ఉన్నాడు, కృష్ణుడు. మన అందరం కూడా ఎవరెవరు నమ్ముకుంటూ ఉంటారు. దీని అంటారు ఫాలిబుల్ సోల్జర్స్. మనం కాపాడలేనటువంటి ధనాన్ని నమ్ముకుంటాం, కాపాడలేనటువంటి బంధువులు నమ్ముకుంటాం, కాపాడలేనటువంటి ప్రభుత్వాలను నమ్ముకుంటాం. కానీ భగవంతుడు ఆయన గ్యారెంటీ ఇస్తున్నాడు భగవద్గీతలో, అనన్యాశ్చంత ఎంతో మా ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తాన యోగక్షేమం వాహనం. భగవంతుని అన్ని విధాలుగా భౌతికంగా ఆధ్యాత్మికంగా ఎప్పుడు జీవితంలో లోన్లీనెస్, బోర్డమ్, మెకానికల్ లైఫ్, యాంత్రిక జీవితం, వీళ్ళంతా డ్యాన్స్ చేస్తున్నారు. మీరు అనుకుంటారు ఆల్రైట్ వీళ్ళు అరగంట డ్యాన్స్ చేస్తారు, ఎప్పుడు ఆపు చేస్తారు, వీళ్ళు ఆపు చేయరు. మనకి ప్రోగ్రామ్ ఒక టైం ఉంది కాబట్టి అయ్యా ఒక అరగంట మీ భజన అయ్యిందో, ఆ తర్వాత అది ఎందుకు భజన చేస్తున్నారు, తర్వాత ఏంటి భగవద్గీతలో ఏముంది, పీపుల్ వాంట్ టు నో. అందుకే ప్రభుపాద ఒక కోర్సు లాగా పెట్టాడు. ఎప్పుడు ఇస్కాన్ ప్రోగ్రాం జరిగినా దానిలో 4 పార్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చి కీర్తన. మీకు తెలుసో తెలియకో నమ్మకం ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి భక్తులు హరే కృష్ణ కీర్తన చేస్తుంటే ఇదో బాగుంది, యూ ఫీల్ గుడ్, వాతావరణం ప్యూరిఫై అవుతున్నట్టు. కాబట్టి భగవన్నామ సంకీర్తన. రెండోది చదువుకున్న వాళ్ళు ఉంటారు. వాట్ ఈస్ దిస్ రిపీటింగ్ సేమ్ థింగ్ ఓవర్ అగైన్. మీరు ఎప్పుడు కూడా యు ఆర్ నాట్ లర్న్డ్ ది సైన్స్ ఆఫ్ మంత్ర మెడిటేషన్. ఈ మంత్ర యోగం యొక్క సైన్స్ మనం ఎప్పుడు చదవలేదు. కాబట్టి మనం అంతా ఉద్యోగాలు చేస్తూ ఆ చదువులు చదువుకొని ఇట్లా సడన్గా ఇట్లాంటి భజన చూస్తే వాట్ ఈజ్ ఆల్ దిస్, వై వీ షుడ్ డూ దిస్. అంటే ప్రభుపాద అన్నాడు కీర్తన, ఆ తర్వాత క్లాస్. వాడికి డౌట్లు ఉంటాయి. ఇస్కాన్ మందిరాలకి మామూలుగా మందిరాలకి తేడా ఇది. ఇస్కాన్ మందిరాలు గురువు అనేవాడు ఉంటాడు,
అక్కడ రోజు ఉదయం సాయంత్రం భగవద్గీత మీద క్లాస్, సాయంత్రం పూట ఉదయం పూట భాగవతం తెలుసు. భగవద్గీతనే మనం అండర్ గ్రాడ్యుయేట్ స్టడీ లైక్ కృష్ణుడు దేవుడు అనేది. కానీ కృష్ణుడి యొక్క ఆల్ డీటెయిల్స్, కృష్ణుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఆయన ఏమి ఇష్టపడతాడు, ఆయన ఏమేమి చేస్తాడు, ఇదంతా కూడా దీన్ని భాగవతం అంటారు. ఇప్పుడు ఈ నెలని భాద్రమాసం అంటారు కదా, భాద్రపద చవితి, శుక్ల హనుమంత వినాయకుడు అవతరించినటువంటి రోజుతో ఈ భాగవతంలో ఉంది. ఈ భాద్రమాసంలో ఎవరైతే భాగవతం చదువుతారో, ఎవరైతే భాగవతాన్ని ఇతరులకు ఇస్తారో, న్యాచురల్ మీరు భగవద్గీత మీకు అర్థమైతే మీరు అనుకుంటారు నేను చెబితే వీళ్ళు వినరు, కానీ వీళ్ళ చేతికి భగవద్గీత ఇచ్చారంటే వీళ్ళు దీన్ని చదివితే, ఎందుకంటే మనం రాయలేము, మనం మాట్లాడలేము అట్లా, కానీ మనం కన్విన్స్ అయ్యాము. కాబట్టి కొద్దిగా మనకి తెలిసినంతగా మాట్లాడి వీళ్ళు నిజంగా లోతుగా సరిగ్గా తెలుసుకోవాలంటే పుస్తకం చదవాలి. కానీ ఒకటి వచ్చి కీర్తన, రెండోది వచ్చి క్లాసు, మూడోది వచ్చి ఈ ప్రసాదాలు. మనం లెవెల్స్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు. కొంతమందికి ఇట్లా వినడం అంత రెస్ట్లెస్నెస్, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఈ రంగా ట్యూన్ చేసుకోలేదు. ఎంతవరకు వాళ్ళు మెటీరియల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, బయట అది రీసెర్చ్, అంటే ఎప్పుడు ప్రశాంతంగా కూర్చొని దాన్ని ఏమంటారు సత్వగుణం, రజోగుణం, ప్యాషన్, ఎక్స్ట్రోవర్ట్ మైండ్, బయటికి వెళ్ళిపోయే మనసు, తమోగుణం, సెల్ఫ్ డెస్ట్రక్టివ్, అతిగా నిద్రపోతాం, లేదా మత్తు పదార్థాలు ఈ టీ కాఫీలు కావచ్చు, లేదా సిగరెట్లు, సారాయి కావచ్చు, లేదా అవుట్ రైట్ డ్రగ్స్ కావచ్చు. సెల్ఫ్ డెస్ట్రక్టివ్ తమోగుణం. ప్యాషనేట్ అంటే నాకు పదవులు కావాలా, డబ్బులు కావాలా, నాకు హోదాలు కావాలా, గుర్తింపు కావాలా. కానీ ఎప్పుడు కూడా మనం మృత్యు అనేది ఉంది. నిజంగా మనం నింపోతూ ఉంటాం కరమంత్రాలు, కానీ చనిపోయినప్పుడు దగ్గరైన వాళ్ళ ఆ సమయంలో పోతాం. నిజంగా ఎవరు కూడా అది నాకు కూడా చావు వస్తుంది, నేను మనిషిగా ఏం తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నేను భారతదేశంలో పుట్టాను, నేను హిందువుగా పుట్టాను. ఇది భగవద్గీత సృష్టి ప్రారంభం నుంచి ఇదో భగవద్గీత ఇదేదో 5000 సంవత్సరాల క్రితం పుస్తకం ఉన్నా కూడా వెస్టర్న్ హిస్టరీ ప్రకారం వాళ్ళు 5000 సంవత్సరాల క్రితం ఆదివాసి మానవులు అంటే అక్కడ కల్చర్ లేదంట. కానీ భగవద్గీత అయితే భగవద్గీత హిస్టారికల్గా 5000 సంవత్సరాల క్రితం నుంచి ఉంది, ద్వాపరయుగ ఆఖరిలో. కానీ అదే భగవద్గీతలో 4వ అధ్యాయంలో మీరు చదువుతూ ఉంటారు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానమదే వివస్వాన్ మనవే మన ఇక్షవాకులే అభివృద్ధి. భగవంతుడు నేను సృష్టి ప్రారంభంలో సూర్యదేవుడైనటువంటి వివస్వానికి, ఆ వివస్వాను ఆ తర్వాత మను మహారాజుకి, ఆ మను మహారాజు ఇక్ష్వాకురాజుకి ఈ రకంగా ఏవం పరంపరా ప్రాప్తం ఏమో రాజర్షియోగులు. ఈ విధంగా గొప్ప గొప్ప ఆ దేశపు రాజులు నేర్చుకుని వాళ్ళు ప్రజలంతా ఈ విధంగా పరిపాలించేవాళ్ళు. ఇప్పుడు అంతా కూడా లుప్తమైంది. మళ్ళీ నేను దీన్ని ప్రారంభిస్తాను. మొదట్లో చెప్పింది భగవంతుడు, మధ్యలో ఇదంతా కూడా అంటే భగవద్గీత మీద ఎంతోమంది ఎన్నో విధాలుగా వాళ్ళు వ్యాఖ్యానాలు రాస్తున్నారు. కానీ భగవద్గీత నేను చెప్పి ఆపిస్తాను. భగవద్గీత మీద రకరకాలుగా అంటే మనకి తెలివితేటలు ఉన్నాయి, నాకు సంస్కృతం వచ్చు, ఇట్లాంటి మన భగవద్గీతలో రాస్తుంటాం. కానీ ప్రభుపాద అడిగాడు, సూర్యుడిని చూడడానికి మనకేమైనా కొవ్వొత్తులు కావాలా, మనకేమైనా ల్యాంటర్లు కావాలా, మనకేమైనా టార్చ్ లైట్ కావాలా? ఏమంటారు? సూర్యుడిని చూడాలంటే మీకు ఏమైనా టార్చ్ లైట్ కావాలా? సూర్యుడు వచ్చారంటే మిమ్మల్ని చూసుకోవచ్చు, ప్రపంచాన్ని చూడవచ్చు, మీరు ఆయన కూడా చూడవచ్చు. అంటే భగవద్గీత
మనలాంటి మిడిమిడి జ్ఞానం ఉండేవాళ్ళు భగవద్గీతని మనం నా అభిప్రాయంలో నాకు తెలిసినట్టుగా నేను కృష్ణుడి యొక్క అభిప్రాయం ఏంటి, భగవద్గీత చదివినప్పుడు కృష్ణుడు చదువుతున్నాడు. ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ కృష్ణుడు ఏం చదువుతున్నాడు మీరు అర్థం చేసుకుని మీ జీవితం మారిపోతుంది. అది మనకు అర్థం కాక బహుశా నా అభిప్రాయంలో లేదా రమణ మహర్షి గారి అభిప్రాయంలో లేదా వివేకానంద అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం లేదు, వాటి కృష్ణ అంటున్నాం. ఇది చెప్పి నేను ఆఫర్ చేస్తాను. ఇంకోటి ఒకసారి ప్రభుపాద ఇలాగే చెన్నైలో ఒక హైకోర్టు జడ్జి గారు ఆయన ప్రభుపాద గారి శిష్యులతో ప్రభావితమయ్యారు. వీళ్ళింత యువకులు అమెరికా నుంచి ఇంత చదువుకుని వదిలేసి ఇటు తిరుగుతున్నారు భారతదేశంలో. ఈ హరే కృష్ణ మొత్తం కీర్తనం చేస్తూ భగవద్గీత ప్రచారం చేస్తూ ఆయన వీళ్ళు మాట్లాడి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. వీళ్ళే ఇంత గట్టిగా హిందువులు ఎంత గట్టిగా నిలబట్టలేదో దానికంటే ఇంత గట్టిగా వీళ్ళు మన మధ్యలోకి వచ్చి మనం హిందూ ఎలా బతకాలో చెబుతున్నారు. అందుకని వీళ్ళే ఇట్లా మాట్లాడుతుంటే వీళ్ళు గురువు గారు ఎవరైతే వీళ్ళకి తలకెక్కించాడు ఈ జ్ఞానాన్ని ఆయన గురించి ఆయన ద్వారా వింటే బాగుంటుంది అని ఆ హైకోర్టు జడ్జి గారు ప్రభుపాదని చెన్నైలో ప్రోగ్రాంకి పిలిచారు. దట్ వాజ్ బ్యాక్ ఇన్ 1974. అప్పుడు ప్రోగ్రామ్ అంటే దాదాపు 20,000 మంది ఆ పండాల ప్రోగ్రాంకి వచ్చేది 20,000 మంది. ఇది వీళ్ళందరినీ చూసి యువకులందరినీ చూసి ఈ డబ్బున్న వాళ్ళు రష్యా వాళ్ళు అమెరికా వాళ్ళు ఆఫ్రికా వాళ్ళు రకరకాల డబ్బులు వాళ్ళు ఉంగరాలు చుట్టూ ఉండాలి. మనకంత కొత్త అంత తమాషాగా అంత ఆడవాళ్ళంతా ఫారిన్ ఆడవాళ్ళంతా విధంగా ఫ్రాక్లు వేసుకుని ఇటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు చక్కగా చీరలు కట్టుకుని ఎవరిబడి ఇంప్రెస్ వీళ్ళంతా ఫారినర్స్ ఎంత చక్కగా కట్టు బొట్టు పెట్టుకుని అని వాళ్ళంతా విన్నారు. విన్నప్పుడు ఒక వ్యక్తి మనలాంటి వ్యక్తి ఒక ఆయన లేచి, సార్ మీరు కృష్ణుడు అంటున్నారు, వివేకానంద భగవద్గీత చదివి మానవ సేవ అన్నాడు. ఆయన కష్టపడి దేశాన్ని నిర్మాణం చేయండి అన్నాడు వివేకానంద.